నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడు ఈనాడు పేపర్లో మరి ఏం న్యూస్ ఉందనేది చూద్దాం. సో ఈనాడు ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ ఎడిషన్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మెయిన్ ఎడిషన్ అంతా సేమే ఉంది. ఇక్కడ ఏదైతే ట్రంప్ మోదీ గురించి మాట్లాడిండో దాని గురించి, అండ్ అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి స్కూల్ని ప్రారంభించింది కూడా సేమ్, ఆల్మోస్ట్ సేమే ఉంది ఇక్కడ ఈనాడు ఇంకా ఆంధ్రజ్యోతిలో. ఇక్కడ చూసుకున్నట్టయితే జన్యు వ్యాధి బాధిత బాలుడికి పవన్ కళ్యాణ్ భరోసా, హన్మకొండలోని ఇంటికి వెళ్లి పరామర్శ, ₹1,00,000 ఆర్థిక సహాయం, ఇంటి నిర్మాణం, క్యాంటీన్ ఏర్పాటుకు సహకరిస్తామని కుటుంబానికి హామీ. జన్యు వ్యాధి బాధిత బాలుడికి పవన్ కళ్యాణ్ భరోసా. భగవంతుడి ఆశీస్సులతో నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. హన్మకొండలోని హనుమాన్ నగర్కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లోపించి మంచానికే పరిమితం అయ్యాడు. తన అభిమాని అయిన బాలుడి దుస్థితిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం హనుమాన్ నగర్లోకి వారి ఇంటికి వెళ్లారు. అయితే ఇక్కడ ఏంటంటే బాలుడి పేరెంట్స్‌కి తన వ్యాధికి సంబంధించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అట్లనే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి క్యాంటీన్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా వాళ్ళ ఇల్లు నిర్మాణానికి కూడా సహకరిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారైతే చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వస్తున్నారు అంటే చాలా వరకి ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. లాస్ట్ టైం మనం చూసినాం, గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు దుమారం రేపాయో చూస్తాం. దాని మీద ఎంత ప్రతిస్పందన వచ్చింది ఇక్కడ తెలంగాణలో ఉన్న మేధావులే కావచ్చు, లేకపోతే కొంతమంది తెలంగాణ ఉద్యమకారులే కావచ్చు, ఇట్లా చాలామంది ఎంత వరకు ఎట్లా మాట్లాడినారో చూసాము. ఒక్కింత మళ్ళీ ఇంకొకసారి తెలంగాణ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రాంతీయ భావం అనేది మళ్ళీ ఇంకొకసారి కూడా తెరపైకి వచ్చిన అంశం పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ కూడా మొన్న చూసుకున్నట్టయితే ఢిల్లీలో కూడా తను ఇదే అంశం మాట్లాడడం వల్ల మళ్ళీ ఇంకొకసారి తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ గురించి మాట్లాడడం అనేది చర్చనీయాంశమైంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే చాలామంది అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు తెలంగాణకి అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నారు. అక్కడ మీ వాళ్ళు అక్కడ ఆల్రెడీ మీ రాష్ట్రంలో చాలా పనులు వెనుకబడిపోయినాయి. అక్కడ పనులు చేసుకోకుండా ఎందుకు మళ్ళీ తెలంగాణ వైపు మీ చూపుని మళ్ళిస్తున్నారని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అది మనం చూస్తున్నాం కూడా. ప్రతిరోజు ఏదో ఒక వార్త పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి న్యూస్ పేపర్ అనే కావచ్చు, లేకపోతే ఏదో ఒక వార్త తను మాట్లాడిన మాటలలో తను ప్రస్తావించడం జరుగుతుంది, లేకపోతే తను చేసే ఏదో ఒక దాంట్లో తెలంగాణను అయితే తను ప్రస్తావించడం జరుగుతుంది. అండ్ మొన్న వచ్చినప్పుడు ఏ రోజైతే మన 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న రోజు, ఆ రోజే ఖచ్చితంగా మాకు కావాలి, పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేస్తే ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో మనం చూసినాం. అండ్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ హన్మకొండలో తన ఫ్యాన్ని చూడ్డానికి వచ్చిన పరిస్థితి. సో ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ తెలంగాణకి విజిట్ అవుతున్నారు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి చర్చనీయాంశమైంది. ఏదైతేనేమి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే తన ఎదుగుదల అనేది ఆగిపోయింది జన్యుపర లోపంతోని. సో మొత్తానికైతే ఇక ఫ్యాన్ అంటే ఎట్లా ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళని కలవాలని ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు అయితే యాజ్ ఎ ఫ్యాన్ అభిమానికి తోడుంటానని అయితే చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో దీని మీద. మరి ఇక్కడ తెలంగాణ మేధావులు ఏం మాట్లాడతారో మరి చూసే ప్రయత్నం. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే భారత్కి మేము ఉన్నామని చెప్పేసి ట్రంప్ హామీ ఇవ్వడం అయితే ఇందాక కూడా నేను చెప్పినా కదా. ఇక్కడ పశ్చిమాసియా జిల్లాలలో భారతీయ నావికుల భద్రతా అంశాన్ని మోదీ ప్రస్తావించారు. వారి రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మనం చూసినాం, మన భారత నావికులు అయితే చనిపోవడం జరిగింది. సో అట్లా ఎంతోమంది షిప్స్లో ఉన్న వాళ్ళు మన భారతీయులు చనిపోతున్నారు, అక్కడ పనిచేస్తున్న మన భారతీయులు చనిపోతున్నారు. సో ఇట్లా అనేక మంది చనిపోతున్నారు. వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి భద్రత కల్పించాలని చెప్పేసి ఈసారి అయితే మోదీ గారు చాలా గట్టిగా మాట్లాడినట్టయితే అనిపిస్తుంది. మరి దీని మీద ట్రంప్ ఎట్లాంటిదంటే ఇప్పటివరకు అయితే బాగానే సానుకూలంగా మాట్లాడడం అయితే జరిగింది. మేము భారత్కి ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాము, ఏదేమైనా మేము ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే మేము భారత్కి సపోర్ట్ చేస్తామన్నట్టే మరి ట్రంప్ మాట్లాడడం జరిగింది. చూడాలి, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే కొన్ని అంశాలు ఉన్నాయి, అంటే ఇవి ఓన్లీ మీడియా పరంగానే మాత్రమే వస్తున్నాయి. అధికారికంగా ఇటు ఇరాన్ కానీ ఇటు అమెరికా కానీ ఎక్కడ వెల్లడించలే ఇంతవరకు. సో ఇవన్నీ ఒక అంటే మన మార్కెట్లో
మీడియా మార్కెట్‌లో వస్తున్న కొన్ని న్యూసుల్లానే ఉన్నాయి గానీ, అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడ జరగలేదు. ఈ ఒప్పందం గూడా ఎన్ని రోజులు ఉంటదన్న ఒక డౌట్ గూడా వచ్చింది. ఎందుకంటే గతంలో కొన్ని రోజులు ఇట్లనే ఒక 2 డేస్, 3 డేస్ ఆగిపోయింది యుద్ధం. మళ్ళీ యథావిధిగా మేము జస్ట్ ఒక బ్రేక్ ఇచ్చినాం అన్నట్టు మాట్లాడిండ్రు. ఇప్పుడు గూడా మరి అలాంటిదేమన్నా జరుగుతదా అని జెప్పేసి ఒక చిన్న సందేహం అయితే ఉంది. మరి చూద్దాం ఈ శాంతి ఒప్పందాలు ఎక్కడి వరకు, ఎంతవరకి వెళ్తాయో, లేకపోతే మళ్ళీ ఇదేమన్నా బ్యాక్ ఫైర్ అయితదా ఏంటి అనేదైతే చూడాలి మరి ఏం జరుగుతుందని. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 6 విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న విషయం మనం చూస్తున్నాం ఇక్కడ పిక్చర్‌లో. అండ్ వంటగదిలో రేవంత్ రెడ్డి గారు పూరీలు తయారు చేసిండంట. అక్కడ విద్యార్థుల కోసం అక్కడ వాళ్ళందరితో కలిసి ఇక్కడ మనం ఈ పిక్ చూడొచ్చు. మొత్తం అక్కడ పనిచేసే వాళ్ళందరితో కలిసి ఆయన మంచిగా హ్యాపీగా పూరీలు తయారు చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత పాఠశాల మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్న ముఖ్యమంత్రి. మనకు తెలిసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫుట్బాల్ అంటే ఎంత ఇష్టమో. గతంలో మెస్సీ వచ్చినప్పుడు మెస్సీతోని కూడా అక్కడ ఫుట్బాల్ ఆడింది. ఆ తర్వాత దాన్ని పరిణామాలు ఎటెటెళ్ళినాయో కూడా చూసినాం. సో ఈసారి కూడా ఇక్కడ తన ఇష్టాన్ని మరొకసారి ఫుట్బాల్ అంటే ఎంత ఇష్టం ఇక్కడ కూడా చూపెట్టడం జరిగింది. సో న్యూస్ పేపర్లో ఇవాళ చూసుకున్నట్టయితే ఎక్కువ వరకు ప్రధాన మన మోదీ గారు ట్రంప్ గారితో సమావేశమైన ఇష్యూ ఒకటి. అండ్ ఆ రూట్లలో ఏదైతే స్కూల్ ఓపెన్ చేశారో దాని గురించి, అండ్ పవన్ కళ్యాణ్ గారు తన అభిమానిని కలిసిన విషయాల గురించి ఎక్కువ న్యూస్ పేపర్లు అయితే వచ్చాయి. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలంటే చాలా వరకు మన రాష్ట్రంలో అనేక అంశాలు కూడా జరుగుతున్నాయి. సో వాటి గురించి కూడా మరి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇవాల్టికి అయితే ఈ న్యూస్ పేపర్లో అయితే మెయిన్ అంశాలు అయితే ఇవే. థ్యాంక్ యూ.